ఏంటి ఇది రాగి సంకటినా అని కామెంట్ చేయకండి. వీడియోని చివరి దాకా చూసి నేను చేసిన మిస్టేక్స్ ఏంటియో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, అది కూడా యూట్యూబ్ లో చూసే ట్రై చేశాను. చూడడానికి అంత పర్ఫెక్ట్ గా కనిపించకపోయినా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్ గా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. ఏం లేదండి, 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను, అందులో 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అన్నం మెత్తగా అయ్యాక ఏదైనా చిన్న గ్లాస్ తో రాగి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో బాగా మిక్స్ చేయాలి. కానీ మా ఇంట్లో పప్పు దువ్వ లేదు, అందుకే నేను ఇలా గంటతో అయితే మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు అందులో కొంచెం నెయ్యిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. నేనైతే చాలాసేపు వెయిట్ చేసా, బట్ అదైతే దగ్గరికి కావట్లేదు. ఇప్పటికే చాలా లేట్ అయిందని నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లో